రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ రెగ్యులరైజ్ చేస్తామన్నాడు అటవీ శాఖ మంత్రి జోగురామన్న. అటవీ శాఖల ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయిన 136 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతోని ముఖాముఖిలా ఆయన పాల్గొన్నాడు. ఉద్యమ సమయంలో అటవీ శాఖ ఉద్యోగులు యూనిఫామ్లనే పాల్గొన్నారని చెప్పిండు. ఉద్యోగులకు సర్కారు ఎప్పుడూ అండగా ఉంటదని చెప్పిండు జోగు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు ఉద్యోగులు. మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ నేతగా చెప్పినటువంటి అనేక సందర్భాల్లో వాగ్దానాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులే ఉండద్దు, మరి ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేద్దామని చెప్పినటువంటి మాటలు కూడా ఈరోజు మనం మరి అంచెలంచెలుగా ఆ దిశకు కొనసాగుతా ఉన్నాం. ఆనాడు కూడా ముఖ్యమంత్రి గారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ తోటి, రోస్టర్ సిస్టమ్ తోటి సెలెక్షన్ అయినటువంటి వారందరూ కూడా వాళ్ళ అర్హతను బట్టి మరి అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పినటువంటి మాటను ఈరోజు ప్రత్యక్షంగా మరి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా 136 కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయంటే నిజంగా మరి నేను కూడా ఒక ఫారెస్ట్ శాఖ మంత్రిగా చాలా గర్వపడతా ఉన్నాను. ఇప్పుడు ఈ విలేజ్ ఫారెస్ట్ వర్కర్స్గా పనిచేస్తూ మరి టైం స్కేల్ పని ప్రకారం కూడా ఇంకా 66 మంది పనిచేస్తూ ఉన్నామని చెప్పారు. దానిపైన కూడా ఆల్రెడీ మరి సెక్రటరీ గారు, మా పీసీఎఫ్ గారు కూడా ఇంతకుముందు మాట్లాడినాం. మళ్ళీ కూడా ఏదైతే గతంలో చెప్పిన దాని విధానంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ సిస్టమ్ తోటి సెలెక్షన్ అయ్యింది, అటువంటి వారికి మాత్రం తప్పకుండా మరి రెగ్యులర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన మాట ఉంది. దాని ప్రకారంగా జరిగి ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఆ రోజు నేను కూడా నాగేంద్రబాబు గారు చెప్పడం జరిగింది.